లెంగ్త్ రీత్యా మీరు ఆలోచించుకుంటారు అని కట్ చేశాము కాబట్టి ఇప్పుడు జడ్జి చేయండి సినిమాని. పెద్దకి రిపేర్లు జరుగుతున్నాయని, లేకపోతే పెద్ద లెంగ్త్ పెంచుతున్నారని రివ్యూవర్స్ నుంచి రకరకాల అభిప్రాయాలు వచ్చినాయి. క్లియర్గా జనాలకు అర్థమయ్యే పద్ధతిలో నడవలేదు అని. అలాగే జగపతి బాబు గారు కూడా ఆ క్యారెక్టరు షూట్ చేసింది చాలా లేదు సినిమాలో అని చెప్పి ఆయన మనమందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ, తామున్న చోట మనిషికి ఇల్లు తక్కువ. సినిమా మీద బయట నుంచి వచ్చిన రకరకాల అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకుని మేం పట్టించుకోలేదు అని అభిప్రాయపడ్డారు, కానీ మేము పట్టించుకున్నాం ఆ ఏరియాని. గెలుపైనా ఓటమైనా ఈ కొండ కింద ఊరూరు దేవాలా అంత మూమెంట్ లేదు అనేది వాస్తవం. ఓకే, సో దాన్ని పుష్ చేయటానికి ఏదైనా ప్రయత్నం జరగాలి. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు. భరద్వాజ గారు పెద్దకి సంబంధించి పెద్దకి రిపేర్లు జరుగుతున్నాయని, లేకపోతే పెద్ద లెంగ్త్ పెంచుతున్నారని, అవును, దానికి సంబంధించి ఒక వార్తలు చూస్తున్నాం, దురంధర్ని మించిపోతుంది లెంగ్త్లో అని చెప్పేసి. ఏంటిది డిస్కషన్ ఏంటి అసలు? అంటే సినిమాలో కొన్ని అవసరమైన అంశాలు కనిపించలేదు అనే చర్చ అయితే విమర్శల సందర్భంగా రివ్యూవర్స్ నుంచి రకరకాల అభిప్రాయాలు వచ్చినాయి. అంటే పర్టికులర్గా వాస్తవంగా ఆ ఊరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఏంటి అనేది క్లియర్గా జనాలకు అర్థమయ్యే పద్ధతిలో నడవలేదు అని. అంటే ఏదో ఒక బెల్లం తయారీ కేంద్రంలో వాళ్ళు పనిచేస్తారు, అతను వాళ్ళని వేధిస్తాడు అనే సన్నివేశాలు ఉన్నాయి, కానీ అది అక్కడ పనిచేసే వాళ్ళని వేధింపులకి గురి చేయటం వరకే కన్ఫైన్ అవుతుంది తప్ప వాస్తవంగా ఆ ఊరు ఏ సఫరింగ్లో ఉంది అనేది క్లియర్గా నేరేట్ చేయలేదు అనేది ఒక విమర్శ ఉంది. ఇలాంటివి కొన్ని మేము షూట్ చేశాము కానీ సినిమాలో లెంగ్త్ వలన తొలగించాము అన్నట్టుగా చెప్పాడు ఆయన, బుచ్చిబాబు గారు. అలాగే జగపతి బాబు గారు కూడా ఆ క్యారెక్టరు షూట్ చేసింది చాలా లేదు సినిమాలో అని చెప్పి ఆయన ఏదో ఇంటర్వ్యూలో అన్నాడు. అంటే తనకి రామ్ చరణ్కి మధ్య ఉండేటువంటి బాండింగ్కి సంబంధించి ఆ ఊరి సమస్యల గురించి తాను అతనితో మాట్లాడిన అంశాలు చాలా ఎమోషనల్ సీన్స్ కొన్ని షూట్ చేశారు, కానీ అవి లేకపోవడం అనేది నటుడిగా నన్ను ఇబ్బంది పెట్టింది అని ఆయన మాట్లాడాడు. ఓకే, సో ఇలాంటి అన్ని అంశాలని పరిగణనలోకి తీసుకొని వీటన్నిటిని కలుపుతూ సినిమాని కొంచెం పెంచితే ఎలా ఉంటుంది అంటే వీళ్ళందరికీ మేము ఆల్రెడీ ఈ విషయాలన్నీ మా దృష్టిలో కూడా ఉన్నాయి అని చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు ఒకవేళ పెంచుతాయి, ఇవన్నీ మీరు విమర్శించారు కానీ మేము ఆల్రెడీ షూట్ చేసి లెంగ్త్ రీత్యా మీరు ఆలోచించుకుంటారు అని కట్ చేశాము, కానీ ఇప్పుడు క్లియర్గా విమర్శలు వచ్చాయి కాబట్టి మేము ఏం తీసామో అది మేము ముందు పెడుతున్నాం, కాబట్టి ఇప్పుడు జడ్జి చేయండి సినిమాని అని ఒక ఛాలెంజ్ విసరాలి ప్రపంచానికి అన్న టోన్లో ఏదో ఆలోచన నడుస్తోంది అనేది వార్త. అయితే ఇది అధికారికంగా చెప్పారా, ఇది అధికారిక సమాచారమా లేకపోతే స్పెక్యులేషన్ అనేది డౌటే. ప్రస్తుతానికి ఉన్న బయటకు వచ్చిన వార్త ప్రకారం చూస్తే ఈ సినిమాని 3 గంటల 24 నిమిషాలకి పెంచాలి అని అనుకుంటున్నట్టుగా ఒక వార్త వచ్చింది. 3 గంటల 24 నిమిషాలు అంటే ఉన్న నిడివి కంటే ఇంకొక 20 నిమిషాలు పెరుగుతుంది సినిమా, అంతే. ఈ 20 నిమిషాలు ఏ సన్నివేశాలు వాళ్ళు కలుపుతారు అనేది చూడాలి. అంటే మనకి గతంలో కూడా కొన్ని పాటలు కట్ చేసేవాళ్ళు, వాటిని కలిపేవాళ్ళు. ఫస్ట్ వీక్ తర్వాత కలిపేవాళ్ళు, ఫస్ట్ వీకో 50 రోజుల తర్వాత కలెక్షన్లు డ్రాప్ అవుతున్నప్పుడు కలిపేవాళ్ళు, అదొక ధోరణి. అలాగే నిడివి ఎక్కువ ఉన్న సినిమాలు చూసిన చరిత్ర కూడా మనకు ఉంది. అవునా? మన దురంధర్ చూసాం. అంటే రీసెంట్గా అయితే దురంధర్ ఒకటి 3 గంటల 50 నిమిషాలు 3 గంటల 40 నిమిషాలు 3 గంటల 50 నిమిషాలు అన్నారు. దానికంటే కూడా లెంగ్తీ సినిమాలు 2 ఉన్నాయి. అవునా? మేరా నామ్ జోకర్ అనే సినిమా 4 గంటల 24 నిమిషాల సినిమా అది. ఓహో, రాజ్ కపూర్ గారు తీసిన సినిమా, డబుల్ ఇంటర్వల్ సినిమా అది. దానికి ఒక 10 నిమిషాలు తక్కువలో దానవీర సూరకర్ణ ఉంది. అదెంత? 4 గంటల 17 నిమిషాల సినిమా అది. అవును, రిలీజ్ అయిపోయింది. 4 గంటల 17 నిమిషాల సినిమా థియేటర్లో 4 గంటల 17కి రిలీజ్ అయింది. ఓహో, రిలీజ్ అయింది. అందులో ఒక పాట మళ్ళీ కలిపారు. కలిపితే అది మేరా నామ్ జోకర్ని దాటింది. ఓకే, ఈ లోపు వాళ్ళు ట్రిమ్ చేశారు మేరా నామ్ జోకర్ని. ట్రిమ్ చేసేసరికి ఇప్పుడు భారతదేశంలో
లెంగ్దీ సినిమాలలో అదే నెంబర్ 1. దానవీర సూరకర్ణి 4 గంటల 20 నిమిషాలు దాటింది. ఓహో. తెలిసెనులే ప్రియరసిక అనే పాటని యాడ్ చేశారు. యాడ్ చేయటం వలన పెరిగింది అది. ఓహో. సో చూసారు, బాగా చూసారు కదా అప్పట్లో. చూసారు పెద్ద హిట్ కదా. కదా సినిమా. 10 లక్షలతో తీసిన సినిమాకి ₹1 కోటి డబ్బులు వచ్చినాయి. పెద్ద హిట్ కదా. సెకండ్ రిలీజ్లో మళ్ళీ ₹1 కోటి సంపాదించింది ఆ సినిమా. కాబట్టి అది దాన్ని విజయం అంటారు. లెంగ్త్ అనేది ఇష్యూ కాదు. ఓకే. అంటే సినిమా మిమ్మల్ని తనతో పాటు ట్రావెల్ చేయించిందా లేదా అన్నదే ప్రధానం. నిడివిని పట్టించుకున్న చరిత్ర లేదు అసలు అక్కడ. మెరణం జోకరు ఆడియన్స్ని ఎంగేజ్ చేయటంలో కొంత దెబ్బతింది. అందుకని దాన్ని నెమ్మదిగా ట్రిమ్ చేశారు. ఓకే. కాబట్టి ఇప్పుడు పెద్ద సినిమాకి సంబంధించి వాళ్ళు ఒక రకంగా విమర్శకులకి ఛాలెంజ్ విసురుతున్నట్టుగానే చూడాలి. ఒకవేళ కలిపి సినిమా నిడివి పెంచితే, కనెక్ట్ అయితే జనాలు చూస్తారు. అంటే మనం జగత్వర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకవేళ అది ఓటీటీ వర్షన్లో కూడా కలపమని అడుగుతున్నాను, నేను డిస్కషన్ అయినప్పుడు బుచ్చిబాబుతో మనం కలుపుదామనో లేకపోతే ఆ సీన్లు నాకు ఇచ్చేయమని అడిగానో ఇది చెప్పారు జగత్వారు. అవును. అంటే నాకు తెలిసి అయితే గట్టి డిస్కషన్ అయింది కాబట్టి ఇది ఓటీటీ వర్షన్లో యాడ్ అయ్యే అవకాశం ఉంది అనేది. ఓటీటీ వెర్షన్లో యాడ్ చేస్తారా లేదా థియేటర్కల్గా యాడ్ చేస్తారా అనేది ఇప్పుడు బయటకు వచ్చిన వార్త. అదే థియేటర్కల్గా కలిపితే ఒక జస్టిఫికేషన్ ఉంటుంది, ఒక ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. అంటే ఒకటి అది వాళ్ళు మీరు అన్నది అధికారికంగా కాదా పక్కన పెడితే అవకాశం నాకు అనిపిస్తుంది ఏంటంటే టికెట్ రేట్లు ఫస్ట్ వీక్ పెరిగి ఉన్నాయి కదా. అవును. ఆ టికెట్ రేట్లని నార్మల్ చేసేసి ఈ కొత్త వెర్షన్ రిలీజ్ చేస్తే అంతే, ఎంతో కొంత ఉపయోగపడుద్దేమో అని. టికెట్ రేట్లు ఎలాగూ తగ్గుతాయి. ఇప్పుడు అక్కడ వారం ఇచ్చారు, ఇక్కడ 10 రోజులు ఇచ్చారు, అది అయిపోతుంది, ఎలాగూ అయిపోతుంది. కాబట్టి రేట్లు నార్మల్ దీనిలోకి వచ్చేస్తాయి. అవును. వచ్చిన తర్వాత వీళ్ళు ఇది కలిపాము అని గనక ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పి, అదే అంటే సినిమా మీద బయట నుంచి వచ్చిన రకరకాల అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకుని మేము పట్టించుకోలేదు అని అభిప్రాయపడ్డారు, కానీ మేము పట్టించుకున్నాం ఆ ఏరియాని, ఇదే మేము మళ్ళీ కలుపుతున్నాం, మీరు ఇంకొకసారి చూడండి సినిమాని, చూసి మాట్లాడండి అన్న పద్ధతిలో ఒక ఛాలెంజ్ విసిరితే మళ్ళీ జనాలు చూస్తారు. ఎందుకంటే ఈ సినిమాని మొదటి నుంచి కూడా పాజిటివ్గానే చూశారు, పబ్లిక్ పాజిటివ్గానే చూశారు, చాలా ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్ళారు. అవును. ఇప్పుడు నిన్న 6 డేస్కి రిలీజ్ చేసిన పోస్టర్ అయితే 332 కోట్లు ఎంత ఉంది అది. అవును. పోస్టర్ ప్రొడక్షన్ హౌస్ నుంచి నిన్న రిలీజ్ చేసిన పోస్టర్, 6 రోజులు చేసిన పోస్టర్, అంటే 6 రోజులకే, అంటే దాని ఒక రకంగా అది ఇంకా దూకుడుగా వెళ్లాల్సిన సందర్భమే, కానీ అంత మూమెంట్ లేదు అనేది వాస్తవం. ఓకే. సో దాన్ని పుష్ చేయటానికి ఏదైనా ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం ఇది గనక అయితే మళ్ళీ అది పుంజుకునే అవకాశం ఉంది. జనాలకి నెగిటివ్ ఒపీనియన్ లేదు ఆ సినిమా మీద. అదే ఆ సినిమా మీద అతను చాలా కష్టపడ్డాడు, రామ్ చరణ్ అనే పాజిటివ్ ఒపీనియన్ ఉంది. కాకపోతే సినిమాలో ఉండాల్సిన కంటెంట్ కాకుండా ఇంకేదో నడిపారు అనే పెయిన్ ఉంది. పర్టికులర్గా 2 విషయాలు, ఆ ఊరికి సంబంధించింది, అలాగే తను ఒక క్రీడాకారుడిగా ప్యాషన్తో క్రికెట్ ఆడతాడు. క్రికెట్కి ఊరి సమస్యలకి సంబంధం లేదు. అప్పటికి ఆటకూలి అంతే, కూలి కోసం ఆడతాడు అంతే. అక్కడ ఆయన్ని ఇబ్బంది పెట్టినప్పుడు దానికి రివోల్ట్ ఉండాలి కదా ఈ క్యారెక్టర్ నుంచి. ఆ క్యారెక్టర్లో ఫైర్ తెలియజేయడానికి ఒక అద్భుతమైన అవకాశం అది. అక్కడ చాలా ప్యాసివ్గా వెళ్ళిపోతాడు తను, మౌనంగా. ఇలాంటివి కొంచెం ఇబ్బంది పెట్టినాయి జనాలు. అక్కడ కూడా కొంచెం కన్విన్స్ అయ్యింది. ఎందుకంటే ఎవరో ఒక జట్టులో ఉండటం వల్ల జట్టు సపోర్ట్ కావాల్సి వస్తుంది కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టగలిగారు. అదే నేను ఒక్కడనే ఆడగలిగే ఆట అయితే అదే ఆ డైలాగ్ ఉంటుంది, కానీ ఎమోషనల్గా అంటే వాళ్ళందరూ యునైట్ అవుతారు. ఆ యునైట్ అయిన దాని మీద ఒక రివోల్ట్ గనక ఇతని వైపు నుంచి చూపించుంటే హీరోయిజం ఎలివేట్ అయ్యేది. అలాంటి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నారు అనేది కూడా ఒక చర్చ జరిగింది. ఇలాంటివి కొంచెం చేసుకోగలిగితే, అంటే ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో ఉండి షూట్ అయ్యి వాళ్ళు ఏదో కారణం చేత తగ్గించి ఉంటే ఇవన్నీ కలుపుకుంటూ పెడితే అది కొంచెం పెరిగినా కానీ జనం చూస్తారు. అదే సినిమా అదేలేండి, లెంతీ సినిమాలు చూడటానికి యాక్సెప్ట్ చేస్తారు. 3 గంటల 50 నిమిషాలు చూశారు కదా దురంధర్. దానికంటే ముందు 3 చూశారు, 3 గంటల 15 చూశారు కదా, 3 గంటల 20 నిమిషాలు, 3:30. ఇది కూడా ఉంది.
ఇది కూడా లెంగ్దీ సినిమానే వాళ్ళ లెక్క ప్రకారం. ఇప్పుడు పెరిగితే ఇంకొక 20 నిమిషాలు పెరుగుతుంది అంతే, వీళ్ళు చెప్తున్న కొత్త లెక్క ప్రకారం. అంతకంటే పెరిగినా చూడటానికి అభ్యంతరం ఏం లేదు, జనాలకి ఇబ్బంది ఏం లేదు. సో ఆ ప్రయోగం ఏదైనా చేస్తే సినిమాకి ఉపయోగపడే అవకాశం ఉంది. ఓకే, అలాంటిది ఏదైనా చేసి మళ్ళీ ఒకసారి ఒకంటే జనంలోకి తీసుకెళ్ళాలి, దీన్ని అదే బలంగా తీసుకెళ్ళగలిగితే ప్రమోషన్ చేసి వర్కౌట్ అవుతుందేమో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.